హాయ్ అండి. మన ఇళ్లలో అయితే ఇన్వర్టర్ బ్యాటరీస్ అయితే ఉంటాయి కదా. ఆ బ్యాటరీస్ అనేవి ఏ విధంగా మెయింటైన్ చేసుకుంటే లైఫ్ టైం ఎక్కువ వస్తుందో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ అయితే మనము ఇన్వర్టర్ బ్యాటరీస్ అనేవి తక్కువ టెంపరేచర్ ఉండే ప్లేసుల్లో అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఎందుకు తక్కువ టెంపరేచర్ లో ఉన్న కాడైతే ఫిక్స్ చేసుకోమన్నానంటే, కొంతమంది అయితే సమ్ సైడ్ మీద అయితే ఇన్వర్టర్ బ్యాటరీస్ అనేవి ఫిక్స్ చేసుకుంటూ ఉంటారు. అట్లా ఫిక్స్ చేసుకోవడం వల్ల సమ్ సైడ్ మీద అక్కడ హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలా హీట్ ఎక్కువ ఉండడం వల్ల దాంట్లో ఉండే డిస్టల్ వాటర్, అంటే బ్యాటరీలో ఉండే డిస్టల్ వాటర్ అనేది త్వరగా డ్రై అయిపోతుంది. అలాగే ఇంకొక విషయం వచ్చేసి, మనం బ్యాటరీ అనేది 6 నెలల్లో ఒక్కసారి అయితే డిస్టల్ వాటర్ అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే సెన్సైడ్ మీద పెట్టుకోవడం వల్ల మనం చెక్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉండదు. అందుకని చెప్పేసి మీరు టెంపరేచర్ అనేది తక్కువ ఉండే ప్లేసుల్లో అయితే ఫిక్స్ చేసుకోండి. మెయిన్ గా ఇన్వర్టర్ బ్యాటరీ మెయింటెనెన్స్ విషయానికి వస్తే ఎక్కువగా డిస్టల్ వాటర్ మీదే చాలా వరకు ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు మా ఇంట్లో ఇన్వర్టర్ బ్యాటరీలో అయితే ఒక సెల్లులో అయితే డిస్టల్ వాటర్ తగ్గుంది. అది ఎలా ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తారండి. ఇవైతే డిస్టల్ వాటర్ అండి. ఇప్పుడు వీటిని అయితే ఫిల్ చేద్దాము. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మాక్సిమం లోనే ఉన్నాయి. ఇది చూసారు కదా, ఈ సెల్ అయితే మరి లోపలికి వెళ్ళిపోయింది. ఇలా అయితే ఉండకూడదండి. ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని ఈ సెల్లుల్లో అయితే డిస్టల్ వాటర్ అయితే ఫిల్ చేయాలి. ఇప్పుడు ఇదైతే తగ్గుంది, చూస్తున్నారు కదా ఎంత వరకు లోపలికి వెళ్ళిపోయిందో. ఇలా అయితే అస్సలు ఉండకూడదండి. ఇప్పుడు డిస్టల్ వాటర్ అయితే పోస్తాను. చూసారు కదా, ఇప్పుడు డిస్టల్ వాటర్ అయితే పోసాను. ఇప్పుడు మాక్సిమం లోకి అయితే వచ్చింది. ఇవి కూడా కొన్ని అయితే తగ్గున్నాయి, వీటిల్లో కూడా అయితే ఫిల్ చేసేస్తాను. దీంట్లో ఫుల్ గా అయితే పోయకూడదండి. ఫుల్ గా పోస్తే బ్యాటరీ అనేది ఛార్జ్ అయినప్పుడు బయటకు అనేది వచ్చేస్తాయి డిస్టల్ వాటర్ అనేది. అందుకని మనం ఫుల్ గా పోయకుండా నార్మల్ గా ఇలా ఉంటే సరిపోతుంది. నేనైతే ఈ బాటిల్ నిండుగా ఉంటే కొద్దిగానే పట్టేయండి. మామూలుగా పోయకుండా ఉంటే ఒక్కొక్క బాటిల్ అయితే అయిపోతుంటుంది. ఇప్పుడు డిస్టల్ వాటర్ అన్ని అయితే పోసేసుకున్నాము. ఇవన్నీ అయితే మాక్సిమం లోకి అయితే చూపిస్తున్నాయి. కొన్ని బ్యాటరీస్ లో అయితే డిస్టల్ వాటర్ పోసినా గానీ మినిమం లోనే ఉంటాయి. అది ఎందుకో ఇప్పుడైతే మీకు చెప్తాను. మనం డిస్టల్ వాటర్ అనేది పోసిన తర్వాత కూడా ఎందుకు అలా తక్కువగా చూపిస్తుందో ఇప్పుడు చూపిస్తాను. ఇది చూసుకున్నట్లయితే ఇది ఒక డిబ్బి అండి, అంటే తీస్తే వచ్చేస్తుంది. దీని లోపల డిస్టల్ వాటర్ అయితే వెళ్ళుంటాయి, అందువల్ల కూడా ఉంటుంది. చూసారు కదా, ఇది క్యాప్ లాగా ఉంది. దీంట్లో డిస్టల్ వాటర్ ఉండడం వల్ల కూడా తక్కువకైతే చూపిస్తుంది. ఇలా ఒకవేళ మీకు తక్కువగా చూపిస్తే ఈ క్యాప్ తీసుకొని దీంట్లో డిస్టల్ వాటర్ ఏమన్నా ఉంటే తీసేసుకొని ఇలా క్యాప్ అయితే పెట్టుకొని చూడండి, అప్పుడు సరిపోతుంది. ఇప్పుడు చూసారు కదా డిస్టల్ వాటర్ ఎలా ఫిల్ చేసుకోవాలనేదో. మీరు కానీ ఇన్వర్టర్ బ్యాటరీస్ వాడుతున్న వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. అలాగే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.